ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచడం కొరకు ఒక చిన్న మాట. మన బైబిల్లో చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ఈ మాట దేవుడు నీకే జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఇలా అనుకుంటున్నావా? నా దేవుడు నా జీవితంలో ఒక శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చాడు, కానీ ఆ వాగ్దానం ఇన్ని సంవత్సరాలైంది, ఇంతకాలం గడిచింది, కానీ ఇంకా నెరవేర్చబడట్లేదు అని అనుకుంటున్నావా? వాగ్దానం ఏదైతే ఇచ్చాడో ఆ వాగ్దాన పరంగా నా జీవితం నడవట్లేదు, కానీ దానికి ఫుల్ ఆపోజిట్గానే ప్రతికూలంగానే నా జీవితం నడుస్తుంది. నా జీవితంలో సంతోషాన్ని ఇస్తానన్నాడు, కానీ ఎటు చూసినా దుఃఖమే నా జీవితంలో ఉంది. నా జీవితంలో సమాధానం ఇస్తానన్నాడు, కానీ ఎటువైపు నుంచి చూసినా ఆందోళన, వేదనే నా జీవితంలో మిగిలింది. ఏంటి, నిజంగా నా దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడా? ఈ వాగ్దానం నా దేవుడు నా జీవితంలో నెరవేరుస్తాడా అని 1,00,000 ప్రశ్నలు నీ హృదయంలో ఉన్నాయా? ఈ సమయం అందు ఒక్కటే నీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏంటి అంటే, నీకు ఇచ్చిన వాగ్దానం ఇచ్చిన నీ దేవుడు నమ్మదగిన దేవుడు. వాగ్దానం నెరవేర్చే విషయంలో ఆయన నమ్మదగిన దేవుడు. ఒక్కటి మరిచిపోకు, నీవు సేవిస్తున్న దేవుడు మాట తప్పనివాడు. ఈ కాలాలు మారినా, ఈ లోకం మారినా, ఈ లోకంలో చుట్టూ నువ్వు చూస్తున్న మనుష్యులు మొత్తం ప్రకృతి అన్నీ మారినప్పటికీ నీవు సేవిస్తున్న నీ దేవుడు మాత్రం మారనివాడు. ఆయన మాట తప్పనివాడు. ఆయన నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు అంటే అక్షరాల ఆయన అనుకున్న సమయంలో తగిన కాలమందు తప్పక నెరవేరుస్తాడు. కాబట్టి దిగులు చెందకు. నువ్వు చేయాల్సిన కార్యం ఏంటో తెలుసా? వాగ్దానం ఇచ్చిన నా దేవుడు నమ్మదగినవాడు, నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. నేను ఆయన యందే విశ్వాసం ఉంచుతాను, ఆయనలో కనిపెడతాను, ప్రార్థనలో పోరాడుతాను. తద్వారా దేవుడిచ్చే ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నేను ఎలాగైనా స్వతంత్రించుకుంటాను అన్న ధైర్యం కలిగి ఆత్మీయ బాటలో ముందుకు కొనసాగిపోవడమే. నువ్వు ఆ విధంగా జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో, నీ పరిస్థితిని ఎలా అయితే మారుస్తానన్నాడో, నిన్ను ఎట్లా ఆశీర్వదిస్తానన్నాడో, నీ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దాలనుకున్నాడో ఖచ్చితంగా ఆయన తీర్చిదిద్దుతాడు. నిన్ను గొప్ప చేస్తాడు. తద్వారా ఆయన నామానికి ఆయన మహిమ తెచ్చుకుంటాడు. కాబట్టి వాగ్దానం చేసిన దేవుణ్ణి నమ్ముకో, ఆయన యందే నమ్మిక ఉంచి కొనసాగు. తద్వారా దేవుడిచ్చు వాగ్దానాన్ని స్వతంత్రించుకో. అటువంటి గొప్ప కృప ప్రభు నీకు దయచేయనుగాక. ఆమేన్.